మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియంని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్లి వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది. అధ్యక్ష, బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ యూజ్ మాస్టర్ ప్లాన్, మార్క్యూ ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్, ఆర్థిక మాస్టర్ ప్లాన్, ఇవన్నిటి డిపిఆర్లు కూడా తయారీ పురోగతిలో ఉంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్ లో ఉంది, అది కూడా పూర్తయింది. అధ్యక్ష, దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది. అధ్యక్ష, మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్ కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది. అధ్యక్ష, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ADB 4100 కోట్ల దాదాపు 500 మిలియన్ల USD నిధులను ఇవ్వడానికి సూచనప్రాయంగా అంగీకరించింది. జోన్ 1 కోసం DPR తయారీ పురోగతిలో ఉంది. మూసీ నదిలోని శుద్ధి చేసిన నీటి విడుదల చేసే నిమిత్తం 3188 కోట్ల కోసం జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద నిధులను ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక PPR ను సమర్పించడమైంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి అందిన మీదట DPR ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు ఈ నది సరిహద్దులను గుర్తించే పని పురోగతిలో ఉంది. సమగ్ర బృహత్ ప్రణాళికలో భాగంగా పర్యాటకులకు పూర్తి స్థాయి సౌకర్యాలతో పాటు నది వెంబడి పర్యాటక ఆకర్షణ, వినోద ప్రదేశాల్లో బ్లూ గ్రీన్ మాస్టర్ ప్లాన్ ను ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ ప్రశ్నకు సంబంధించి మూసీ నదిని శుభ్రపరచడం కోసం నివేదిక పురోగతిలో ఉంది. తదుపరి STPలను మురుగునీటి నిరోధం, మళ్లింపు నిర్మాణాలు, ట్రంక్ మురుగు కాలువల బృహత్ ప్రణాళిక ప్రతిపాదనలు భాగంగా ఉన్నాయి. HMW SSB నీటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి పంపు చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 TMC నీళ్లను రిజర్వ్ చేయడం జరిగింది. మీరాలం చెరువుపై వంతెన నిర్మాణాన్ని మెసర్స్ KNR కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కు ఇవ్వడమైంది. 11/10/2025 తేదీల MAUD శాఖ GOMS 791 ప్రకారం అంగీకార లేఖ LOAని కూడా జారీ చేయడం జరిగిందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ బాలు నాయక్ గారు.